ఇదిగోండి మిల్లిమికర్లు అయితే ఇట్లా నానబెట్టుకోవాలి. కొంతసేపు 10 నిమిషాలు అట్లా నానబెట్టుకోవాలి. ఇట్లా మెత్తగా వచ్చేంత వరకు అయితే ఇదిగోండి ఈ విధంగా వచ్చేంత వరకు అయితే నానబెట్టుకోవాలి. ఫస్ట్ అయితే మనమైతే ఉల్లిగడ్డలు అయితే కోసి పెట్టుకోవాలి. ఇప్పుడైతే స్టవ్ అంటించిన బాండి అయితే పెట్టేసిన తగినంత నూనె అయితే పోసుకోవాలి. మనకు సరిపోయేటంత పోసుకున్న తర్వాత జీలకర్ర ఆవాలు అయితే వేసుకోవాలి. నూనె కాగిన తర్వాత ఇప్పుడైతే నూనె అయితే కాగింది. ఇప్పుడైతే జీలకర్ర ఆవాలు అయితే వేస్తున్నాం. జీలకర్ర ఆవాలు కూడా బాగా వేగుతున్నాయి. తర్వాత మనం కోసి పెట్టిన ఉల్లిగడ్డలు అయితే వేసుకోవాలి. ఇదిగోండి ఉల్లిపాయలు కూడా వేసినాం. కొంచెం వేగాలి. ఇప్పుడైతే ఉల్లిగడ్డ అయితే ఎర్రగా అయితే వేగింది. ఇప్పుడైతే నానబెట్టుకున్న మిల్లిమికర్లు అయితే ఇదిగోండి దీనిలో అయితే వేసేసుకోవాలి. ఇప్పుడైతే కోసి పెట్టిన టమాటో అయితే వేసేసుకోవాలి. దాంట్లో అల్లం వేసుకోవాలి తగినంత, పసుపు వేసుకోవాలి తగినంత. ఇప్పుడు ధనియాల పొడి మనం సరిపేటంత వేసుకోవాలి. ఇప్పుడైతే సరిపేటంత కారం వేసుకోవాలి. తర్వాత ఉప్పు వేసుకోవాలి తగినంత. కొన్ని నీళ్ళు పోసుకున్న తర్వాత కొంచెం 10 నిమిషాలు అయితే ఉడకబెట్టాలి. ఇప్పుడైతే కప్ అయితే పెట్టినా ఒక 10 నిమిషాల తర్వాత ఇప్పుడైతే మిల్లిమికర్ల కర్రీ అయితే రెడీ అయింది. ఇప్పుడైతే కొత్తిమీర అయితే వేసుకున్నాం. స్టవ్ అయితే బంద్ చేసిన రెడీ అయింది మిల్లిమికర్ల కర్రీ అయితే. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.